హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ మ్యాంగో బ్రెడ్ పుడింగ్. ముందుగా కారమెల్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ షుగర్, సిమ్లో పెట్టుకోవాలి. షుగర్ మెల్ట్ అవ్వాలండి. షుగర్ స్లోగా మెల్ట్ అవుతుంది కొంచెం కొంచెం. షుగర్ అంతా మెల్ట్ అవ్వాలి. క్యారమెల్ స్టార్ట్ అవుతుంది. లైట్గా కలర్ వచ్చింది. ఇంకా కొంచెం కలర్ రావాలి. మాడనివ్వకూడదండి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. మాడితే చేదు వస్తుంది క్యారమెల్. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సిరప్ని కేక్ మోల్డ్లో వేసుకోవాలి. వెంటనే స్ప్రెడ్ చేసుకోవాలి, లేకుంటే అతుకపోతుంది, మొత్తం గట్టి పడుతుంది. అందుకే వెంటనే వేడిగా ఉన్నప్పుడే స్ప్రెడ్ చేసేసుకోవాలి. బ్రెడ్ తీసుకోవాలి. 4 స్లైసెస్ తీసుకున్నాను. మొత్తం ఎడ్జ్లంతా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక మ్యాంగో తీసుకొని ఆ మ్యాంగోని ముక్కలుగా చేసుకొని మొత్తం నీట్గా కట్ చేసుకొని స్పూన్తో తీసుకుంటే అలా నీట్గా వచ్చేస్తుందండి, వేస్ట్ కాకుండా. మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ప్యూరీ లాగా. ఇలా చేసేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని 2 కప్స్ మిల్క్ తీసుకున్నాను. 6 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. తర్వాత మ్యాంగో ప్యూర్ చేసుకున్నాం కదా, అది వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఈవెన్గా అంతా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్రెడ్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బ్రెడ్ని పౌడర్ని ఇట్లా వేసి కలపాలి. ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టే చేసుకోవాలండి. కింద అడగంటకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. వాటర్లో కలుపుకొని కస్టర్డ్ పౌడర్ని నెక్స్ట్ దీంట్లో వేసేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసాక కొంచెం గట్టి పడుతుంది, కొంచెం ఉడకనివ్వాలి. తర్వాత మ్యాంగో ఎసెన్స్ అండి. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే
వదిలేయచ్చు. ఇలా ఉడుకుతూ ఉంది. కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ క్యారమెల్ స్ప్రెడ్ చేసి పెట్టుకున్న మోల్డ్ ఉంది కదండి, ఇప్పుడు మనం ఉడికించుకునేది దీంట్లో వేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. మీ కేక్ మోల్డ్ లేకున్నా మూత ఉన్న టిఫిన్ బాక్స్ ఉంటుంది కదండి, ఆ బాక్స్లో క్యారమెల్కి అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. కొంచెం ట్యాప్ చేయాలి. అల్యూమినియం కవర్ ఉందా నా దగ్గర, కవర్ ఉన్నందుకే చూపిస్తున్నాను. మీకు బాక్స్ టిఫిన్ బాక్స్ ఉందని చెప్పాను కదా వేసుకోమని, దాన్ని మూత పెట్టేసుకొని టైట్గా ఉన్న మూత పెట్టేసుకోవాలి. నేను అల్యూమినియం కవర్ పెట్టేస్తున్నాను. ఒక బౌల్లో వాటర్ తీసుకొని 1 గ్లాస్ వాటర్ వేసి అలా స్టాండ్ పెట్టేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. వాటర్ వేడెక్కాక మనం ఇక్కడ ఇది క్లోజ్ చేసి పెట్టుకున్నాం కదా మ్యాంగోది, దాన్ని పెట్టేసి మూత పెట్టేయాలండి. ఒక 20 మినిట్స్ ఉడికించాలి సిమ్లో. తర్వాత కూల్ డౌన్ అయినాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 2 అవర్స్ అయినాక ఇలా మోల్డ్ని పైన ఒక ప్లేట్ పెట్టేసి ఇలా తిరిగేయాలి. ఇలా ట్యాప్ చేసేస్తే మనకు మ్యాంగో బ్రెడ్ పుడింగ్ రెడీ అండి. మ్యాంగో బ్రెడ్ పుడింగ్ని కూల్గా తింటేనే టేస్ట్ బాగుంటుందండి. చాలా బాగుందండి. నేను చేసి చూశాను కదా, చాలా చాలా ఎమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చిన్న పిల్లలకు కూడా పెట్టొచ్చండి, కాకపోతే కూల్గా కాకుండా నార్మల్గా పెట్టొచ్చు. వాళ్ళకు కూడా మ్యాంగో ఫ్లేవర్ తెలుస్తుంది, అలవాటు అవుతుంది కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Like and share and subscribe my channel.